నిన్న ఒక దాడి జరిగిందంటూ అంతేకాకుండా ఆవిడ చున్నీని కూడా లాగారని చాలా వార్తలు అయితే వింటున్నాం. పడిపోతున్నప్పుడు నీకేం చేయాలో తెలుసు మాకు. ఏ విధంగా నేను పరాభవించాలో మాకు తెలవదా? నువ్వు మా దందా ఆపితే నీకేం చేయాలో మాకు తెలవదా? సో హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ అయినా కూడా ఫస్ట్ మీకే ఫోన్స్ వస్తుంటాయి అండ్ మీరు కూడా రియాక్ట్ అవుతుంటారు. తీసుకొచ్చి వీళ్ళ మీద ఫైట్ చేయాలని కూడా నేను చెప్పాను హిందూ అవును. సంస్థలకి. అవును. సో వాళ్ళందరూ నా పక్కనే ఉన్నారు. నాతో సపోర్టే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తారు. రారని కాదు. అయితే ఇప్పుడు ఏంటి నిన్న మీ మీద దాడి జరిగిందంటూ రాత్రి నుంచి వస్తున్న వార్తలు, అసలు మీరు అక్కడ ఎందుకున్నారు? ఏంటి ధర్నా ఎందుకు జరిగింది? ఇదంతా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు వెళ్ళాలి ముందుకెళ్ళాం. వెళ్ళి చూస్తే అక్కడ దొరికారా? పైన టెంట్ కనిపించింది. మేము ఏదైతే చూసాం కర్టెన్ ఇదేరా బాబు అని చెప్పేసి ఇంకా అందరూ దూకారు. పోలీసులు గబగబా వెళ్ళారు. అంటే ఏ ధైర్యంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు? అంటే దొరకరనా? లేదంటే ఎవరైనా అండ చూసుకొని ఇలా చేయగలుగుతున్నారా? 2 డేస్‌లోనే హ్మ్. ఆక్షన్ పెడుతున్నాను వీడియో పెట్టాడంటే వీడికి ఎంత ధైర్యం. అదే. సజ్జనార్ గారు వార్నింగ్ చేసిన తర్వాత కూడా వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. సొసైటీలో జరిగే చాలా విషయాల వరకు ఆవిడ స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా హిందూ ధర్మం పైన ఎవరైనా ఏదైనా హిందూ ధర్మానికి ఏదైనా చేస్తే డెఫినెట్లీ ఫస్ట్ ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ కరాటి కళ్యాణ్ గారు. అండ్ నిన్న ఒక దాడి జరిగిందంటూ అంతేకాకుండా ఆవిడ చున్నీని కూడా లాగారని చాలా వార్తలు అయితే వింటున్నాం. అసలు ఏంటి ఆవిడ మీద జరిగిన దాడి ఏంటి? అసలు ఆవిడ అక్కడ ఎందుకున్నారు? ఏం జరిగింది అనేది కూడా ఆవిడ దగ్గర తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. సో హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ అయినా కూడా ఫస్ట్ మీకే ఫోన్స్ వస్తుంటాయి అండ్ మీరు కూడా రియాక్ట్ అవుతుంటారు. గతంలో జరిగిన అన్వేష్ విషయంలో అవ్వచ్చు, ఏదైనా హిందూ దేవుళ్ళ మీద ఏదన్నా కూడా స్పందించడానికి మీరైతే ముందుంటారు. అండ్ అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటి నిన్న మీ మీద దాడి జరిగిందంటూ రాత్రి నుంచి వస్తున్న వార్తలు, అసలు మీరు అక్కడ ఎందుకున్నారు? ఏంటి ధర్నా ఎందుకు జరిగింది? ఇదంతా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఏంటి ఈ టీటీడీ పేరుతో ఇలా మోసాలు చేసే వీళ్ళని మీరు ఎలా కనిపెట్టగలిగారు? అంటే నేను ఎప్పుడైతే సామాజిక స్పృహతో పనులు చేస్తున్నానో చాలామంది నన్ను రీచ్ అవుతుంటారు. సో నా దగ్గరికి వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేస్తున్నారో వాళ్ళు నా గురించి చెప్పారు. వాళ్ళ గురించి నాకు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఇవన్నీ చూశాను. చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు అక్క. మన ధర్మం కోసం మనం ఇంత పనులు చేస్తున్నాం. ఇలాంటి వాటిలో వాయిస్ రైజ్ చేయాలక్క అని చెప్పారు. చెప్తే కూడా నేను కొంచెం సరేలే బాబు ఇప్పుడు పండగ నేను అన్వేష్ పైన పోరాటం చేస్తున్నాను చూద్దాము. ఎఫ్ఐఆర్ అయితే చేపిస్తాను నేను. అడిగి సార్‌తో చెప్దాము అని చెప్పి నేను అనుకున్నా. పండగ తర్వాత చూద్దామంటే అక్క 16 తారీఖు ఆక్షన్ అక్క. ఇది ఎలాగైనా ఆపాలక్క అని వాళ్ళు పాపం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఆక్షన్ చేసేస్తున్నారు అది ఇది అని. నేను అప్పుడు సరేలే చేద్దామని అన్వేష్ పైన ఇచ్చేసి స్టేషన్‌లో వెళ్ళి సీసీఎస్‌కెళ్ళా ఫస్ట్. సీసీఎస్‌కెళ్ళి అక్కడ ఇచ్చాను. ఇస్తే ఆయన అన్నారు వీడు ఇక్కడ లోకల్‌గా చేస్తున్న దందాలు కదా ఇవి. టీటీడీలో అయిందంటే టీటీడీలో మరి ఇచ్చారా మీరంటే మేము అక్కడ కూడా చేయిస్తున్నాం సార్. ఆధార్ కార్డ్ అని బ్లాక్ అవుతాయి. అక్కడ విజిలెన్స్ వాళ్ళకి కూడా తెలుసు ఆల్రెడీ మేము మాట్లాడాము. ఈవో గారికి కూడా మెయిల్స్ అని చేస్తాం. బట్ ఇక్కడ కేసు అవ్వాలి. నాకు కేసు అయితేనే ఎఫ్ఐఆర్ ఉంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది వాళ్ళ మీద యాక్షన్ చేయాలంటే యాక్షన్ ఉంటుంది వాళ్ళ పైన అని అనగానే సరే అయితే మేము పని చేస్తాం. ఈ పంజాగుట్టకు రిఫర్ చేస్తాం. మా దగ్గర కాదు ఇది. ఇది తక్కువ అమౌంట్లు కదా 3 లక్షల పైన అయితే మా దగ్గర రావాలి. సో మీరు వెళ్ళిపోండి పంజాగుట్టకు అని పంజాగుట్టకు ఫోన్ చేశారు. సో పంజాగుట్ట నుంచి మనం అక్కడికి వెళ్ళాం. పంజాగుట్టలో అన్వేషణ ఇచ్చేసి మేము అటు వెళ్ళాం. కానీ అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ చేశారో ఇటు వచ్చాను నేను. వచ్చిన తర్వాత వాళ్ళు చూశారు. చూసి వెంటనే మరి ఇంకా ఈ కేసు 16 తారీఖే సార్ మీరు ఎలా అయినా తీసుకోవాలని బ్రతిమాలాం మేము. యాక్చువల్లీ కేసు తీసుకోవడానికి ఏం లేదమ్మా. బోల్డ్ కేసులు ఎంతని చేస్తాం మేము. ఎంతమందిని పట్టుకొస్తాం వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. బట్ మొత్తానికి 16 తారీఖు అనగానే వాళ్ళు ప్రాథమికంగా డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చేసి వీళ్ళు డబ్బులు వేసిన వాళ్ళ దగ్గర స్లిప్పులు తీసుకొని ట్రై చేసి ట్రేస్ చేస్తే ఎస్ బ్యాంక్ అని 2 రోజులు 15వ తారీఖు సాయంత్రంగా 16కు దొరికింది. ట్రాన్సాక్షన్స్ అన్నీ దొరికాయి కానీ ఏది బ్లాక్ అవ్వట్లేదు. ఎందుకంటే బ్యాంకులు కూడా సపోర్ట్ చేయట్లేదు. అక్కడ లేదు ఇంకేమీ అవకాశం. సో లెటర్లు పెట్టి అన్నీ చేశారు. 16 తారీఖు అయిపోయింది. 16 తారీఖు యాక్షన్ అయిపోయి ఏం భయపడకండి ఆ యాక్షన్ చేసిన కారుతో సహా అన్నీ సీజ్ చేస్తాం మీకు మళ్ళీ మేము ఇస్తాం ఇన్ఫర్మేషన్ అని పోలీసులు అనేసారు. 17వ తారీఖు నేను ఇక్కడ లేను బాంబేలో హరికత్కి వెళ్ళిపోయాను. 18వ తారీఖు ఎప్పుడో సజ్జనార్ గారు 17 అనుకుంటా ఆయన ట్వీట్ చేశారు. చేసినాక నన్ను 18వ తారీఖు నాది మొత్తం ఎఫ్ఐఆర్ అయిందని బయటకు వచ్చింది. సో అది బయటకు వచ్చినాక అందరు ఫోన్లు చేస్తే నేను అవును ఎఫ్ఐఆర్ చేయించాను పండగ ముందే చేశాను కాకపోతే బయటికి రాలేదు. ఎందుకంటే ఇది ఇట్లా పండగ హడావుడిలో ఉంటారు. అది కాకుండా వాడు అయిపోయి ఉంటుంది ఆక్షన్ తర్వాత చూద్దాంలే అని ఆగాం మేము కూడా. వాడిని ఎలాగని పట్టుకోవచ్చు ఇంకా చాలా చేస్తాడు ఒకటి చేసినాడు ఇంకోటి చేయడా అని అనుకున్నాం అని మేము ఆగిపోయాం. కట్ చేస్తే 20వ తారీఖు పొద్దునే వాడు ఒక వీడియో పెట్టాడు. నేను వచ్చాను అదే రోజు ఊళ్ళోకి నిన్న చేసి నేను సాయంత్రం 4 o'clockకి ఆక్షన్ పెడుతున్నాను మీకు అందరు లైవ్ ఆక్షన్ మీ అందరూ పాల్గొవచ్చు అని పెట్టాడు. 1000 మంది 1300 మంది చూస్తున్నారు లైవ్. మేము కూడా ఉన్నాం అందులో. అప్పటికి నేను వచ్చి 1 అవర్ కూడా అవ్వలేదు. అప్పుడే వచ్చాను 1 అవర్ హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చి స్నానం చేసి అన్నం తినేసి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. 245 పోలీస్ స్టేషన్ ఉన్నా. సార్ ఇట్లా
ఇప్పుడు మీరు ఎలా ఆపాలి సార్ అది లైవ్లోనే అని చెప్పి అడిగితే అలాగేనమ్మా ఆపుతాము చౌటప్పలు కదా వెళ్ళిపోతారని చెప్పి కార్ అనేది ఇస్తే మా కార్ కూడా మేము వెళ్ళాం కాబట్టి సరే ఇంకెందుకు అన్నీ మీరందరూ కలిసి వెళ్ళిపోవడానికి అంటే కలిసి వెళ్ళిపోతాం సార్ అని నేను అడిగాను. సో వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసులు ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు డ్రెస్లో ఉన్నారు, ఒకళ్ళు మఫ్టీలో ఉన్నారు. సో ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళాం. ఎందుకంటే డ్రెస్లో లేకపోతే కరెక్ట్ కాదు కాబట్టి డ్రెస్ని తీసుకెళ్ళారు. డ్రెస్లో వెళ్ళారు. వెళ్ళేసరికి ఎప్పుడైతే మేము అక్కడికి దగ్గరికి వెళ్తే చౌటుప్పల దగ్గరికి వెళ్తే మాకు డౌట్ వస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళిపోయాను చౌటుప్పల్. వీడు ఫోన్ ఆఫ్లో ఉన్నాయి, వీడు లొకేషన్ తెలియకుండా వీడి క్రేజీ బాయ్ నరేంద్ర అనే షాప్ ఏదో ఉందట. ఆ షాప్ దగ్గరికి వెళ్తే కూడా షాప్ ఎక్కడో తెలియట్లేదు. ఆ షాప్ మళ్ళీ అడ్రస్ ఎక్కడో చూపిస్తుంది కొంగరకలాన్లో. సో కొంగరకలాన్ దగ్గర అడ్రస్ ఏది చూపిస్తుంది, ఇదేమో చౌటుప్పల్ అన్నాడు. ఇటు అటు కలిపి మిస్గైడ్ చేస్తున్నాడు. వీడు మిస్లీడ్ చేయడం ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు అని చెప్పేసి మేము కొంచెం బుర్ర ఉపయోగించి ఆడు పక్కన ఒక జుట్లోడు ఉంటాడు, వాడి నెంబర్ తీసుకొని వాడు ఎప్పుడు ఉంటాడు, ప్రతిరోజు ఉంటాడు, ఇద్దరు కలిసి ఉంటాడు లైవ్లో చూసాం వీడు ఉన్నాడా లేడా. వాడు ఉంటే వీడు ఉంటాడు ఆ పక్కనే. సో లైవ్లో ఆడి పక్కనే ఉన్నాడు. సో వీడి నెంబర్ సంపాదించాం. అప్పటికప్పుడు ఎంత స్పీడ్గా వర్క్ చేసామంటే మేము మాకు ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. సో ఆ నెంబర్ సంపాదించి ఆ నెంబర్ని పోలీసులకి ఇచ్చాం. అది ట్రాక్ చేసేసరికి వాడికి టవర్ వచ్చింది. మాకు టవర్ ప్లేస్ అయితే ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళి మేము ఆగేసరికి అన్ని విల్లాలు కనిపిస్తున్నాయి. అక్కడేమో ఏమి దందా ఉన్నట్టుగా అనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. వాళ్ళు పెట్టిన లైవ్లో ఒక చిన్న కర్టెన్ ఉంది, ఏదంటే టెంట్ హౌస్ కర్టెన్ ఏదో ఉంది. ఆ కర్టెన్ ఉంది కానీ విల్లాల్లో ఎక్కడ కనిపించట్లేదు, అద్దాలు కనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు కొత్తగా ఏదో కనిపిస్తుంది. సో మేము వెళ్ళిన దగ్గర కొంచెం ముందుకు వెళ్ళాము, ఇంకొంచెం విల్లాలు ముందుకు వెళ్ళాం. వెళ్ళి చూస్తే అక్కడ పైన టెంట్ కనిపించింది. మేము ఏదైతే చూసాం కర్టెన్ ఇదేరా బాబు అని చెప్పేసి ఇంకా అందరూ దూకారు. పోలీసులు గబగబా వెళ్ళారు, పట్టుకునేసరికి మేమంతా చూసాం, ఎవిడెన్స్ అంతా క్లియర్ చేసుకున్నారు. మేము కిందకి దింపే పక్షంలో నాతో కొంచెం ఆర్గ్యూ చేశారు. లోపల నుంచి దిగేటప్పుడు లోపల నుంచి వచ్చేటప్పుడు చున్నీ లాగలేదండి, లాగినంత పని చేశారు. కింద పడిపోతున్నప్పుడు నీకేం చేయాలో తెలుసు, మాకు ఏ విధంగా నేను ప్రారంభించాలో మాకు తెలియదా, నువ్వు మా దందా ఆపితే నీకేం చేయాలో మాకు తెలియదా, నేను ఏం చేయాలో మాకు తెలుసు, ఇట్లా సంథింగ్ దుర్భాషలు బాగా మాట్లాడారు. పైనుంచి దిగేటప్పుడు నాతో ఆర్గ్యూ చేశారు. వాళ్ళు కొంతమంది మెట్లు దిగేటప్పుడు నన్ను ఆర్గ్యూ చేశారు. అంటే దరిద్రంగా చూడటం, అంటే మనం సిగ్గుపడే విధంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ దిగేటప్పుడు మెట్లు దిగుతూ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళు కొంతమంది నన్ను ఆర్గ్యూ చేశారు. వీళ్ళు వచ్చేసారు పోలీస్ కింద ఇద్దరిని తీసుకొని. మేము దిగుతూ కిందకు వచ్చాం. అలా అడుగుతున్నాను నేను, మీద లైసెన్స్ లేకుండా ఎట్లా మీరు ఇస్తారు అని ఇవన్నీ అడుగుతూ ఉన్నాను. సో అవన్నిటితోనే మాట్లాడుకుంటూ తిట్టుతుంటే ఏదో వచ్చారు. అదంతా పక్కన పెడితే కిందకి దిగిన తర్వాత మా పిల్లోడి దగ్గర కెమెరా ఉంది, నా యూట్యూబ్ నా ఛానల్ కరాటే కళ్యాణ్, వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్. మొన్ననే పెట్టాను 4 రోజుల కిందట, అది 14వ తారీఖునే పెట్టా. చూడండి, ఇదే రోజు అయింది ఏదైతే ఎఫ్ఐఆర్, అదే రోజు 14వ తారీఖునే నేను రివీల్ చేశాను. చాలామంది అడుగుతున్నారు మీరు కూడా మీ వాయిస్ రైస్ చేయండి అమ్మా అంటే సరే అని నేను పెట్టా. ఒక 150 మంది ఉంటారు మహా ఉంటే. మొన్న పెట్టాను కదా, నేను ఏం పెట్టలే వీడియోలు కూడా. వీళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం అంటే ఇప్పుడు లైవ్ లో పట్టుకున్నారు కదా, రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, అది నాకు తెలియదండి. పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి శిక్షలు పడే అవకాశం? పోలీస్ వాళ్ళ తాలూకా వాళ్ళు పెట్టిన సెక్షన్స్ జడ్జి గారి తాలూకా వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మేమైతే ఫైట్ చేస్తాం, వాళ్ళని ఎలా అయినా ఫైట్ చేసి పట్టుకో. కిందకి రాగానే వీళ్ళంతా గొడవ చేసేసారు నాతో. అయితే ఇప్పుడు తిరుపతి దేవస్థానం పేరుతో లక్కీ డిప్ అవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఏ ధైర్యంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు? అంటే దొరకరన్నా, లేదంటే ఎవరైనా అండ చూసుకొని ఇలా చేయగలుగుతున్నారా? అండ్ అంతేకాకుండా టీటీడీకి మీరు ఏమన్నా రిఫరెండం కానీ? అవునండి, ఆల్రెడీ మేము టీటీడీకి నా ఎఫ్ఐఆర్ పంపించాను. నాకు విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ చేపిస్తారు వీళ్ళపైన. అలాగే వీళ్ళ మీద చాలా సెక్షన్స్ పెట్టి వాళ్ళ ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తారు. టీటీడీ వాళ్ళకి కూడా అన్ని విధాలుగా మేము చెప్పాము. వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు పక్కగా, వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి అని మాట్లాడడం నిన్న. అవన్నీ కొంచెం మేబీ మనకు తెలియదు, పోలీసులు సపోర్ట్ చేస్తారని నేను చెప్పను, కానీ వాళ్ళు చేస్తున్నారు. లోకల్ పీపుల్ ఎవరైనా నాయకులు వాళ్ళు వీళ్ళు వెనక, ఇప్పుడు ఒక 50 లక్షలు దందా జరిగేటప్పుడు 10 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఏముందండి ఇస్తారేమో, వాటి కోసం ఎవరైనా హెల్ప్ చేస్తున్నారేమో మనకు తెలియదు, మనం మాట్లాడదు, కానీ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో తెలియనప్పుడు నేను ఎట్లా చెప్తాను? కానీ వాళ్ళకి ఎవరో అండ ఉండబట్టే వాడు ధైర్యంగా, ఇంత జరిగినాక కూడా ఇంకొకటి అయితే వాడికి ధైర్యం మామూలుగా అయితే పారిపోవడం కాదు, కొన్ని రోజులు కామ్ అయిపోతారు, అట్లీస్ట్ కామ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడు తెర తీసుకోవచ్చు అనుకుందాం. అప్పుడైనా దొరుకుతాడేమో, కొంచెం లేట్గా వచ్చి కానీ దొరకడం పక్క ఇలాంటి వెధవులు. సో ఎప్పుడైతే ఇలాంటివి జరిగాయో వాడు అంత వితిన్ 2 డేస్లోనే యాక్షన్ పెడుతున్నాను వీడియో పెట్టాడంటే వీడికి ఎంత ధైర్యం. సజ్జనార్ గారు వార్నింగ్ చేసిన తర్వాత కూడా, అంటే నీకు సజ్జనార్ గారి మీద గురి లేదు, విలువ లేదు.
అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, ఇలా ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ సజ్జనార్ గారు వార్న్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా. ఈ దరిద్రం అంతా ఇన్స్టాగ్రామ్ వల్ల దరిద్రం. ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే ఆయన అనుకోని కానీ ఒక లెటర్ రాసి బ్యాన్ చేస్తే వీళ్ళందరూ పోతారండి. ఈ దరిద్రం అంతా పోతుంది. ఆడ మగ ఎవ్వరు తేడా లేకుండా మొత్తం పిచ్చి పిచ్చి పని చేస్తున్నారు. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ వల్ల అవుతుంది. మేబీ నాకు కూడా ఉంది ఇన్స్టాగ్రామ్, బట్ నాది ఏదైనా ఉంటే మనం యాక్టివిటీస్ పెడతాము, లేకపోతే ఏదైనా అవసరం అయితే ఒక రీల్ పెట్టుకుంటారు, లేకపోతే నేను ఇక్కడికి వెళ్ళాను ఈరోజు అక్కడ నాకు సన్మానం అయింది, ఇలాంటివి పెడతాం. మనం వాడిని చెడగొట్టేసి ఈయన్ని చెడగొట్టే పనులు ఏం పెట్టట్లే. అలాంటి వాళ్ళు వదిలేసి ఇలాంటి వెధవలందరినీ బ్యాన్ చేశారు. ఇంతకు ముందు మీరు అన్వేష్ విషయంలో కూడా బండి సంజయ్ గారికి వీళ్ళకి చెప్పడం జరిగింది, అండ్ పార్టీ వాళ్ళకి కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా అంటే టీటీడీకి సంబంధించిన అంటే హిందూ ధర్మం గురించి అవ్వచ్చు, ఇది కూడా పార్టీ అనేది డెఫినెట్లీ టేక్ ఓవర్ చేస్తుంది కదా. మీరు అంటే మీకు ఏమైనా పార్టీలో దీని గురించి డిస్కస్ చేయడం కానీ, ఎవరికైనా పైన నాయకులకి దీని గురించి ధార్మిక సెల్ వాళ్ళంతా నిన్న మాట్లాడారండి. ధార్మికంగా అంటే ధార్మిక సెల్ ఇదవుతారు అంటే ఎక్కువ మీరు ఒక్కరే కనిపిస్తున్నారు, ఏదైనా మిగతా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా, ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా. ఇప్పుడు నేనే కనిపిస్తున్నానంటే నాకు అర్ధరాత్రి చేసినా సరే నేను వెళ్ళిపోతా. ఏదన్నా చాలామంది అర్ధరాత్రి రారు, వాళ్ళు తెల్లవారి ఉదయం వెళ్తాను అన్నారు. ఇదే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తీసుకోండి, ఎవరైనా బయట వాళ్ళు పార్టీ అనే కాదు, ఎవరైనా చెయ్యాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు నేను రాత్రి నాకు అక్కడ జరిగింది, అది నిన్న మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత అబ్బా రెస్ట్ తీసుకుందాం, ఓపిక లేదు కదా, రేపు ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటే అయిపోయింది. నిన్న ఆక్షన్ నిన్న ఆక్షన్ అయిపోతుంది. నిన్న ఇమీడియట్గా వెళ్ళబట్టే కదా అటు దొరికాడు. సో అంత ఫైర్గా అంత ఫోర్స్గా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి. అలా ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉండరు కాబట్టే కదా, దూకుడుగా ఉండరు కాబట్టి అంత వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. నేను దూకుడు కాబట్టి నేను పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాను కాబట్టి నేను కనిపిస్తున్నాను. సో వాళ్ళని తీసుకెళ్ళాలంటే వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు నా చుట్టూ చాలామంది హిందూ సంస్థలోనే వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారు? నేను వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది వీళ్ళపైన. ఎఫ్ఐఆర్ అయిందని కూడా వాళ్ళకి చెప్పాను నేను. ఈ ఎఫ్ఐఆర్ అయింది కొన్ని రోజులు, ఇది బయటికి తీసుకొచ్చి వీళ్ళ మీద ఫైట్ చేయాలని కూడా నేను చెప్పాను హిందూ సంస్థలకి. సో వాళ్ళందరూ నా పక్కనే ఉన్నారు, నాతో సపోర్టే ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు, రారని కాదు. బట్ ఎవరు వచ్చినా కూడా కరాటే కళ్యాణ్ అనగానే మీరు ఫస్ట్ మైక్ పెడతారా, వాళ్ళకి మైక్ పెడతారా? సో మరి ఇంకా అదే అర్థం, అక్కడే చెప్పారు, మీరే చెప్పేశారు ఆన్సర్. ఇంకా నేను ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు అన్న, మీరు అడిగిన దానికి ఆన్సర్ నేను మీతో చెప్పించా. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే దాని అర్థం అదే, కరాటే కళ్యాణి వాయిస్ మీకు కావాలి, పక్కోళ్ళ వాయిస్ మీరు అంత తీసుకోరు. ఎందుకు తీసుకోరు? వాళ్ళు అంతగా ఫైట్ చేసినా కూడా ఒకళ్ళు నాకన్నా మంచి ఫైటర్ కూడా అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు గుర్తింపలేదు, వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. జనాలకి తెలిసిన ఫేస్ కట్టి నన్ను అడుగుతారు మీరు. సో అందుకే నేనే కనిపిస్తాను. 100 మంది 1000 మంది వెళ్ళినా కూడా నా దగ్గరికి వచ్చి మైక్ తెస్తావు నువ్వు ఫస్ట్. వీళ్ళందరూ మంచి బాగా పీపుల్ తెలిసిన వాళ్ళు అంటారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళవు నువ్వు. అలా అవ్వడం, అలా వెళ్ళడం వల్ల కూడా చాలా మంది మా సంస్థల్లో కూడా మనం ఆవిడ పక్కన నిలబడితే మనం సప్రెస్ అయిపోతున్నాం అని కూడా పక్కన రానోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఇలాంటివి కూడా నాకు అంతర్గత శత్రువులు కూడా తయారైపోతారు నా ఫేస్ వల్ల. నా కర్మ, నాకు ఇది కూడా నాకు ప్రాబ్లమ్ అయిపోతుంది.